ఓం శాంతి 18/5/1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మిక జ్ఞాన యోగాల జ్యోతిష్యం. మీరందరూ బాప్దాదాను పిలిచారా, లేక బాప్దాదా మిమ్మల్ని అందరినీ పిలిచారా? ఎవరు ఎవరిని పిలిచారు? ఏ పిల్లలైతే బాప్దాదా కర్తవ్యంలో నిమిత్తమై ఉన్నారో వారి ప్రతి సమయము స్మృతి ఉంచుకోవాలి. మేము ప్రతి సమయము ప్రతి పరిస్థితుల్లో ఎవర్ రెడీ మరియు ఆల్రౌండ్గా ఉండాలి అని. ఒకవేళ అందరిలో ఈ రెండు విషయాలు వచ్చేస్తే ఎవర్ రెడీ మరియు ఆల్రౌండ్, ఈ రెండు విషయాలు వస్తే సేవలో ప్రత్యక్షత శ్రేష్టంగా వస్తుంది. కానీ నెంబర్ వారీగా పురుషార్థం అనుసరించి విషయాలు ఉంటున్నాయి. నిమిత్త పిల్లలైనా మీరు ఈ స్లోగన్ స్మృతిలో ఉంచుకోవాలి. నేను ఏ కర్మ చేస్తే నన్ను చూసి అందరూ చేస్తారు. ప్రతి సమయం ఇలా భావించండి. డ్రామా స్టేజ్పై అందరి ఎదురుగా మేము పాత్ర అభినయిస్తున్నాము. ఒకటి, మనకు మనం రిహార్సల్స్ చేసుకోవడం. రెండు, స్టేజ్పై అందరితో ఎదురుగా పాత్ర అభినయించడం. స్టేజ్పై పాత్ర అభినయించే వారికి తమ పైన తనకు ఎంత ధ్యాస ఉంటుంది. ప్రతి ఒక్క పాత్ర పైన ప్రతి సమయము ధ్యాస ఉంటుంది. చేతులపై, పాదాలపై, కళ్ళపై, అన్నింటిపైన ధ్యాస ఉంటుంది కదా. ఒకవేళ ఏదైనా విషయము పైకి క్రిందికి అయితే పాత్రధారి పాత్రలో శోభ ఉండదు. ఇలా మిమ్మల్ని మీరు భావించి నడవాలి. 3 నిమిషాల పాటను రికార్డ్ చేస్తున్నప్పుడు ఎంత ధ్యాస పెట్టుకుంటారు. ఎందుకంటే చుట్టుప్రక్కల ఏమైతే ఉంటాయో శబ్దాలు అవన్నీ ఇందులో వస్తాయి, రాకూడదు అని అంత జాగ్రత్త పడతారు కదా. మీరందరూ కూడా మీ యొక్క 21 జన్మలకు రికార్డు నింపుకునే సమయంలో ఎంత ధ్యాస పెట్టాలి. రికార్డులో కొద్దిగా తేడా వచ్చినా ఆ రికార్డు సదాకాలికంగా రద్దు అయిపోతుంది. అలాగే మీ యొక్క 21 జన్మల సత్యుగి రాజధాని యొక్క రికార్డు ఏదైతే నిండుతుందో అది రద్దు కాకూడదు. మా ప్రతి కర్మపై అందరి కళ్ళు ఉన్నాయి అని భావించాలి. పాత్రధారుడికి మమ్మల్ని అందరూ చూస్తున్నారు అనే ధ్యాస చాలా ఉంటుంది. ఎవరు చూసేవారు లేకపోతే సోమరిగా ఉంటారు. ఇంట్లో కూడా ఎలాగంటే అలా ఉంటారు కదా. కనుక సదా ఇలా భావించాలి. మేము ఒంటరిగా చేస్తూ ఉన్నా కానీ సృష్టి ఎదురుగా ఉన్నాము అని. మొత్తం సృష్టిలోని ఆత్మలు నలువైపుల నుండి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఒక్కొక్క పుష్పం ఇలా సంపూర్ణంగా మరియు సుందరంగా అయితే ఈ తోట యొక్క సువాసన ఎంతగానో వ్యాపిస్తుంది. కానీ ఎందుకు వ్యాపించడం లేదు? దీనికి కారణం ఏమిటి? సువాసనతో పాటు అక్కడక్కడ మధ్యలో ఇంకో విషయం కూడా వచ్చేస్తుంది. ఎంత సువాసన ఉన్నా కానీ సువాసన కంటే కూడా త్వరగా వ్యాపించి చెడు వాసన మొత్తం సువాసనంతా సమాప్తి చేస్తుంది. అవినాశి సువాసన ఉన్న వారిని సదా గులాబీ అంటారు. 1 సదా గులాబీ, 2 గులాబీ, 3 ఆత్మిక గులాబీ. మొదటి నెంబర్ ఆత్మిక గులాబీ. వీరు ఆత్మిక స్థితిలో ఉంటారు మరియు ఆత్మిక తండ్రికి సదా సమీపంగా ఉంటారు. మరియు 2వ రకం వారు గులాబీ. సర్వీస్లో చాలా మంచిగా ఉంటారు కానీ ఆత్మిక స్థితిలో లోపం ఉంటుంది. సర్వీస్లో ధారణలో మంచిగా ఉంటారు, సంస్కారాలు శీతలంగా ఉంటాయి. మరి మిమ్మల్ని మీరు ఏమని భావిస్తూ ఉన్నారు? ఏ నెంబర్ పుష్పంగా భావిస్తున్నారు? ముళ్ళైతే ఇక్కడ ఉండవు. అవ్వడానికి అందరూ గులాబీలే, కానీ గులాబీలలో కూడా తేడా ఉంది. ఎవరైతే ఆత్మిక గులాబీగా ఉంటారో వారి గుర్తు ఏమిటి? మీకు మస్తక రేఖలను పరిశీలించడం వస్తుందా? జ్యోతిష్యులుగా అయ్యారా లేక లేదా? బాప్దాదా జ్ఞాన యోగాల జ్యోతిష్యం చూపిస్తూ ఉన్నారు. ఆ జ్యోతిష్యం ద్వారా వేటిని చూస్తారు? బయట జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరి ముఖం ద్వారా, నయనాల ద్వారా, మస్తకం ద్వారా తెలుసుకుంటారు. మీరు జ్యోతిష్యులుగా అయ్యి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నారా? నయనాలలో మరియు మస్తకంలో ఆ రేఖలు తప్పకుండా ఉంటాయి. ఎవరినైనా పరిశీలించడము అనేది కూడా జ్యోతిష్య విద్య. ఇలా పరిశీలించే విద్య కొంతమందిలో తక్కువగా ఉంది. జ్ఞానము మరియు యోగం నేర్చుకుంటున్నారు కానీ పరిశీలించి ఈ జ్యోతిష్య విద్య కూడా తెలుసుకోవాలి. ఏ వ్యక్తి ఎదురుగా వచ్చినా మీరు 1 సెకండ్లో వారి 3 కాలాలను పరిశీలించాలి.
గతంలో వారి జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు వర్తమాన సమయంలో వారి వృత్తి దృష్టి ఎలా ఉంది, భవిష్యత్తులో ఎంతవరకు ప్రాప్తి తయారు చేసుకుంటారు, వీటిని తెలుసుకునే అభ్యాసం ఉండాలి. ఈ పరిశీలనతో జ్ఞానం చాలా తక్కువగా ఉంది. ఈ లోపం ఇప్పుడు పూరించుకోవాలి. వర్తమాన సమయంలో వచ్చే వారిని పరిశీలించే గుణం లేకపోతే, దీనిలో లోపం ఉంటే మోసపోతారు. ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉన్నారు వీరు కేవలం చెప్తున్నారు అంతే అని. ఎదురుగా వచ్చే ఆత్మలలో కొంతమంది లోపల ఒకటి బయటికి ఇంకోలా ఉంటారు. పరీక్షించడానికి కూడా వస్తారు. కొంతమంది కృత్రిమ రంగు రూపాన్ని ధరించి కూడా పరిశీలించడానికి వస్తారు. రకరకాల రూపాలతో వస్తారు. వీరెందుకోసం వచ్చారు అని పరిశీలించే ధ్యాస ఉండాలి. వీరి వృత్తి ఏమిటి అని పరిశీలించాలి. మరియు అశుద్ధ ఆత్మల నుండి కూడా చాలా సంభాలించుకోవాలి. ఇలాంటి కేసులు గాలిలో తిరిగేటటువంటి ఆత్మలు రోజు రోజుకు చాలా వస్తాయి. చాలామంది పాప ఆత్మలు తయారవుతారు. ఆపదలు, అకాల మృత్యువులు, పాపకర్మలు పెరిగిపోతే వారి కోరికలను తీర్చుకోవడానికి అశుద్ధాత్మల రూపంలో భ్రమిస్తూ ఉంటాయి. అందువలన వీటి నుండి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, రక్షించుకోవాలి. ఎవరిలోనైనా అశుద్ధాత్మ ప్రవేశిస్తే దానిని పోగొట్టడానికి ధూపం వెలిగిస్తారు మరియు అగ్నిలో వస్తువు కాల్చి వాత పెడతారు. ఎండు మిరపకాయలు తినిపిస్తారు. కానీ మీరు యోగ అగ్నితో ఎదుర్కోవాలి. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని యోగ అగ్నిలో కాలిస్తే మరల ఏది యుద్ధం చేయదు మీ పైన. కొద్దిగా ఎక్కడైనా ఏ కర్మేంద్రియమైనా బలహీనంగా ఉంటే ప్రవేశించే అవకాశం ఉంది. ఆ అశుద్ధ ఆత్మలు కూడా చాలా శక్తిశాలిగా ఉంటాయి. మాయా శక్తి కూడా తక్కువగా ఉండదు. దీనిపై చాలా ధ్యాస ఉంచుకోవాలి. మరియు ప్రకృతి ఆపదలు కూడా తమ కర్తవ్యం చేస్తాయి. వాటిని ఎదుర్కోవటానికి మీలో ఈశ్వరీయ శక్తిని ధారణ చేయాలి. ఆ సమయంలో స్నేహం పెట్టుకోకూడదు. ఆ సమయంలో శక్తి రూపం అవసరం. ఏ సమయంలో స్నేహమూర్తి, ఏ సమయంలో శక్తి రూపం అవ్వాలి అనేది కూడా ఆలోచించాలి. అన్ని విషయాలలో శక్తి రూపం అవసరం. ఒకవేళ ఎవరైనా అలాంటి వారు వచ్చినప్పుడు మీరు ఎక్కువ స్నేహం చూపించినా కూడా నష్టపోతారు. బాప్ దాదాతో మరియు దైవీ పరివారంతో స్నేహం చేయాలి. మిగిలిన అందరితో శక్తి స్వరూపంతో ఎదుర్కోవాలి. కొంతమంది పిల్లలు పొరపాటు చేస్తూ ఉన్నారు. వారి స్నేహం లేక వచ్చేస్తూ ఉన్నారు. ఆ స్నేహము వృద్ధి ఎక్కువయ్యి బలహీనం చేసేస్తుంది. అందువలన ఇప్పుడు శక్తి రూపం యొక్క అవసరం ఉంది. అంతిమంగా కూడా భారత్ మాత శక్తి అవతారము అని మహిమ ఉంది. గోపీ మాత అని అనరు. ఇప్పుడు శక్తి రూపం యొక్క పాత్ర నడుస్తుంది. గోపికల పాత్ర బ్రహ్మబాబా ఇక్కడ ఉన్నప్పుడు సాకారంలో ఉండేది. ఇప్పుడు అవ్యక్త రూపంలో శక్తి యొక్క పాత్ర. ప్రతి ఒక్కరూ శక్తి రూపంలో స్థితులైపోతే ఇంత అందరి శక్తి కలిసి అద్భుతం చేసి చూపిస్తుంది. స్మృతి చిహ్నం రూపంలో అంతిమ చిత్రంలో ఏం చూపించారు? పర్వతానికి వ్రేలు ఇవ్వడం చూపించారు. అంటే శక్తి అనే వ్రేలు ఇవ్వాలి. దీని ద్వారా కూడా కలియుగ పర్వతం సమాప్తం అయిపోతుంది. దీని కొరకు అందరి వ్రేలు అవసరం. ఇప్పుడు ఆ వ్రేలు పూర్తిగా ఇవ్వడం లేదు. వ్రేలు అంటే సహయోగం. వ్రేలు ఎత్తుతున్నారు, అప్పుడప్పుడు సరిగ్గా, అప్పుడప్పుడు వంకరగా అవుతుంది. ఎప్పుడైతే పూర్తి వ్రేలు సహయోగం ఇస్తారో అప్పుడు ప్రభావం పడుతుంది. ఒకే విధంగా వ్రేలు ఇవ్వాలి. ఈ కలియుగ పర్వతానికి తొందరగా సహయోగం అనే వ్రేలు ఇచ్చి సత్విగి ప్రపంచాన్ని తీసుకురావాలి. సాకార బాబాతో స్నేహం ఉంటే త్వరగా ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోవడానికి తయారీలు చేయండి. ఇప్పుడు ఇంకా సేవ పూర్తి కాలేదు కదా అంటారు. సేవ కూడా ఎందువలన ఆగి ఉంది? మీరు ప్రతి ఒక్కరు కూడా శక్తి రూపంలో స్థితులైపోతే మీ భ్రమించే భక్తులు స్వతహాగా అయస్కాంతమైన మీ వైపుకు వచ్చేస్తారు. ఆలస్యం అవ్వదు వారు రావడంలో. మీరు తయారు కావడంలోనే లేట్ అవుతోంది. అచ్చా, ఓం శాంతి.